డిసెంబర్ 9 తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డేగా నమోదు కాబోతోంది. సోనియా గాంధీ పుట్టినరోజు, ఏడాది ప్రజాపాలన సంబరాలకు ముగింపును ఒక్కటిగా చేర్చి హెవీ వెయిట్ సెలబ్రేషన్స్ కి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 9న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈ సంబరాల్లో కీలక ఘట్టం. కానీ ఇక్కడే మదర్ సెంటిమెంట్ ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతోంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ తల్లి వర్సెస్ కాంగ్రెస్ తల్లి, మరి కౌన్ బనేగా తెలంగాణ తల్లి? ఏడాది డిసెంబర్ 9వ తారీఖుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సర్కార్ నేతృత్వంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతోంది. కాంగ్రెస్ బిగ్ బాస్ ల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సరిగ్గా అదే రోజున డిసెంబర్ 9 మేడ్చల్ జిల్లా తెలంగాణ భవన్ లో కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పూనుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకే రోజున అధికార ప్రతిపక్షాలు రెండు వేర్వేరు తెలంగాణ తల్లి విగ్రహాలని ఆవిష్కరించడం అనేది ఒక అరుదైన సందర్భం అనే చెప్పాలి. పోటాపోటీ విగ్రహావిష్కరణలతో డిసెంబర్ 9న తెలంగాణ రాజకీయాలు యమా హీటెక్కబోతున్నాయి. ఇది చాలదన్నట్టుగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై కొత్త రగడ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరిస్తున్న విగ్రహం సౌతి తల్లిదని, అసలైన తెలంగాణ తల్లి విగ్రహం తమదే అని కొత్త ట్యూన్లు అందుకుంది బీఆర్ఎస్. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఏదైతుందో పెత్తందారులు పెట్టుబడిదారుల మైండ్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన. అది సౌతి తల్లి, తెలంగాణకు సౌతి తల్లిగా ఉన్నటువంటి విగ్రహం వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా ఆమోదించి తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి. మీకు తెలుసు, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత 10 సంవత్సరాల్లో 25 సంవత్సరాలుగా ఈ తల్లినే తెలంగాణ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది, పూజిస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ చూసినా ఈ తెలంగాణ తల్లి మాత్రమే ఉంటుంది. వాళ్ళు తెచ్చింది సౌతి తల్లి మాత్రం తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి కొత్త రూపంలో విగ్రహాన్ని తయారు చేశారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. అసలైన తెలంగాణ తల్లి విగ్రహం ఇదిగో ఇలా ఉంటుంది అంటూ నగలు కిరీటంతో దగదగలాడే విగ్రహాన్ని చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో మగ్గే మహిళలా కనబడుతోంది అనేది బీఆర్ఎస్ అభ్యంతరం. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మారిస్తే తడాకా చూపుతామంటూ సర్కార్ను హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వారు డిసెంబర్ 9 నాడు ఏదో ఒక వేరే రూపంలో సౌతి తల్లిని తీసుకొచ్చి పక్కనున్న తెలుగు, మన అయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్న తెలుగు తల్లి కంటే మనం అవమానపరుస్తామని చూస్తున్నారా? ఆ తల్లి గొప్పగా కనబడతా ఉంది, మన తల్లి గొప్పగా కనబడుతుంది. మీరు ఇంకో తల్లిని తీసుకొచ్చి తక్కువ చేసి చేస్తూ ఉన్నారు. మేము తెలంగాణ భవన్ లో ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అయితే బహిర్గతమైంది. మరి సచివాలయంలో ఏర్పాటయ్యే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. తెలంగాణ వ్యవసాయం, బతుకమ్మ, శ్రమజీవనం, పోరాటం అనేక నేపథ్యాలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. బంగారు గొలుసులు, బంగారు కిరీటాలతో దొరసానిలా ఉండబోదని, సామాన్య తెలంగాణ మహిళను పోలుంటుందని హింటిచ్చింది. హైదరాబాద్ శివార్లలో పెద్దమ్మర్పేట గండి చెరువు దగ్గర ఒక శిల్పి నేతృత్వంలో జరుగుతోంది తెలంగాణ తల్లి విగ్రహ తయారీ. ప్రస్తుతానికి దీన్ని గోప్యంగా ఉంచింది రేవంత్ ప్రభుత్వం. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ 3 రోజులు 7, 8, 9వ తారీఖు హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్, అలాగే సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక గ్రాండ్ కార్నివాల్ లాంటిది జరగబోతోంది. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం మెయిన్ డోర్ ముందర ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పూర్తి స్థాయిలో ఒక రూపుకొచ్చేసింది. తుది మెరుగులు కూడా పూర్తిగా అయిపోయాయి. కేవలం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయటమే తరువాయిగా మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా దగ్గరుండి నిపుణులు, కళాకారులు, నిపుణుల చరిత్రకారులతో కూర్చొని అసలైన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలనే దాని మీద ఒక సుదీర్ఘంగా చర్చలు జరిపి తెలంగాణ తల్లికి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చాము. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఆనవాళ్లు ఏమాత్రం కనపడకుండా ఒక సాధారణ తెలంగాణ సగటు మహిళ శ్రమకి, పోరాటానికి ప్రతిబింబంగా ఉండే ఒక మహిళామూర్తి రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు 8న భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విగ్రహం చుట్టూ అదనపు హంగుల్ని కూడా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. రాత్రి కాగానే లేజర్ లైట్ల వెలుగులు విరజిమ్మేలా విగ్రహం చుట్టూరా పెద్ద ఫౌంటైన్ రాబోతోంది. ట్యాంక్ బండ్ పైకి ఎన్టీఆర్ మార్గ్లోకి వచ్చే సందర్శకులకు సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేందుకు అనుమతిస్తారు. ఇదంతా అటుంచితే ఇప్పుడు విగ్రహ నమూనాపై మొదలైన వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ గద్దెపైనే తెలంగాణ తల్లిని ఆవిష్కరించనున్నారు కేటీఆర్. దాంతోపాటుగా ఇక్కడ చెప్తున్నట్లుగా, షమీపూర్ రాజు చెప్తున్నట్లుగా, ఇప్పటి వరకు ఈ 25 ఏళ్ళు పూజించింది తెలంగాణ తల్లిని, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తుంది ఒక సవితి తల్లిని. ఇంతకు ముందున్నటువంటి తెలుగు తల్లి విగ్రహం కానీ, భరతమాత విగ్రహం కానీ, వీటన్నిటికీ కిరీటాలు ఉంటాయి,
దాంతోపాటు బంగారం ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి. వీటన్నిటినీ కాదని తెలంగాణ తల్లిని పేదరికంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సగటు తెలంగాణ మహిళను అవమానించేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ప్రజలు ఆమోదించినటువంటి తెలంగాణ మట్టి నుంచి ఆవిష్కృతమైనటువంటి విగ్రహమే ఇప్పుడు చూపిస్తున్నటువంటి తెలంగాణ విగ్రహం అంటున్నారు. తెలంగాణ భవన్లో ఎలాంటి విగ్రహం ఉందో యాస్టీస్గా అలాంటి విగ్రహాన్నే ఇక్కడ ఓపెన్ చేయబోతున్నారు. 9వ తారీఖున పోటాపోటీగా సేమ్ టైంకి సాయంత్రం 4 గంటలకి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి ఎలా అయితే వెళ్ళి సెక్రటేరియట్లో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడటువంటి మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమాజానికి అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మరొకసారి చెప్పబోతుంది.